సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకే? సో ఈ వీడియోలో మనం మెయిన్గా కన్వర్షన్స్ గురించి చూస్తున్నాం. అంటే ఏంటి, 1 మీటర్ టు సెంటీమీటర్ ఎలా కన్వర్ట్ చేస్తాము, సో మినిట్స్ టు సెకండ్స్ ఎలా కన్వర్షన్ చేస్తాము, సో బేస్డ్ ఆన్ ది కన్వర్షన్స్ అనమాట. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 1 hour 12 minutes 10 seconds into సెకండ్స్. సో మనకేంటి, ఒకటేమో అవర్స్లో ఇచ్చాడు, నెక్స్ట్ మినిట్స్లో ఇచ్చాడు, సెకండ్స్లో ఇచ్చాడు. అయితే ఏంటి, ఈ మూడింటిని మనకు దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, సెకండ్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. అవునా? ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికంటే ముందు ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి. 1 hour ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్ అండ్ నెక్స్ట్ 1 minute ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్. ఈ బేసిక్ కన్వర్షన్స్ తెలిసి ఉంటే, మినిమం నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అనమాట. సో కొంతమందికి అది కూడా క్లారిటీ ఉండదు. సో క్లారిటీ లేని వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 1 hour ఈక్వల్ టు 60 minutes. అవునా? నెక్స్ట్ 1 minute ఈక్వల్ టు 60 seconds. మనకేంటి, 1 hour ఈక్వల్ టు 60 minutes. ఓకే, మరి సెకండ్స్లో కావాలంటే 1 hour ఈక్వల్ టు హౌ మచ్, 60 into 60 ఈజ్ ఈక్వల్ టు 3600 seconds. అవునా? సో 1 hour ఈక్వల్ టు 3600 seconds. మనకి క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ రైట్ ఉంది గివెన్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ 1 hour ప్లస్ మనం అడిషన్ చేస్తాం అనమాట కన్వర్షన్స్ చేసేటప్పుడు. సో ప్లస్ 12 minutes ప్లస్ 10 seconds. అవునా? ఈ మొత్తాన్ని, ఈ మూడింటిని నేను సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి చూడండి, 1 hour ప్లేస్లో నేను ఏం రాస్తాను, 3600 seconds. ఓకే, 3600 seconds ప్లస్ 12 minutes కదా. సో 1 minuteకి 60 అయితే 12 minutesకి ఏమవుతుంది చూడండి, 1 minuteకి 60 seconds అయితే 12 minutesకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ 12 into 60 720 seconds. So write down here 720 seconds plus already 10 seconds is there. So write down 10 seconds as it is. So what is the answer? 4330 is the correct answer. Okay. So this is just మనకి ఏంటి లేదు, 1 hour అంటే తెలిసి ఉండాలి, 12 minutes సెకండ్స్, వీటన్నిటిని మన కన్వర్షన్స్ తెలిసి ఉంటే చాలా ఈజీ అనమాట ఈ క్వశ్చన్. నెక్స్ట్, కన్వర్ట్ 703 centimeters into meters. అవునా? ఇందాక క్వశ్చన్స్లో ఏంటి, బేస్డ్ ఆన్ ది టైం. అవునా? అవర్స్, మినిట్స్, సెకండ్స్లో. ఇదేంటి, మీటర్స్, సెంటీమీటర్స్ గురించి. 1 meter ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మినిమం బేసిక్ ఐడియా అనేది ఉండాలి. 1 meter ఈక్వల్ టు 100 centimeters. ఓకే, మనకి క్వశ్చన్ ఏమన్నాడు, అలాగే దీన్ని మనకి 703 centimetersలో ఇచ్చాడు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే 1 meter 100 centimeters అయినప్పుడు 100 centimeters ఈక్వల్ టు హౌ మచ్ అంటే చెప్పడం రాదు. ఈ బోర్డు పైన ఉన్నా కూడా వాళ్ళకి చెప్పడం రాదు. జస్ట్ నేను దీన్ని రివర్స్ రాస్తున్నాను అంతే, ఏం చేయట్లేదు. 1 meter ఈక్వల్ టు 100 centimeter అయినప్పుడు 100 centimeter అంటే ఇది ఇటు రాస్తాను, ఇది ఇటు రాస్తున్నాను. 100 centimeter ఈక్వల్ టు 1 meter ఓన్లీ. చాలామందికి తెలియదు కన్వర్షన్స్. ఓకే, మనకి కావాల్సింది ఏంటి, 703 centimeter into meters. అవునా? 100 metersకి 1 meter అయినప్పుడు 703కి ఏమవుతుంది, 703 లేదంటే చూడండి, ఈ 703 centimeters నేను ఎలా రాయొచ్చు చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. 100 centimeter ఈక్వల్ టు 1 meter అయినప్పుడు 1 centimeter ఈక్వల్ టు హౌ మచ్, దీని నుంచి అంటే మనకి ఓన్లీ 1 centimeter వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తా, ఈ ఇంటూ 100ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, బై 100. 1 meter ఈక్వల్ టు 1/100 meters. చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1/100 meters. 703 centimeters నేను ఎలా రాయొచ్చు, 703 into 1. 703 1 703 కదా. అవునా? మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అలా సపరేట్గా రాశాను. 703 ఇంటూ, సో 1 centimeter ప్లేస్లో ఏం రాయొచ్చు నేను, 1/100 meters. యూనిట్స్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ సెంటీమీటర్ నుంచి మీటర్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ కొంతమంది సెంటీమీటర్సే కంటిన్యూ చేస్తారు. మీటర్స్, సెంటీమీటర్ నుంచి మనం మీటర్కి కన్వర్ట్ చేసాం. అవునా? చూడండి, 703/100 అంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ 703/100.
సో మనకి డినామినేటర్లో 2 zeros దట్ ఈస్ 100 ఉంటే మనకి పాయింట్ ఎక్కడ వస్తుంది, రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత మనకి పాయింట్ వస్తుంది. చూడండి మనకి ఆప్షన్స్లో చూడండి, రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత ఏ ఆప్షన్ ఉంది, ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు కావాలంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి, లాస్ట్ నుంచి రాయాలి ఎప్పుడైనా 3, దిస్ ఇస్ 3, నెక్స్ట్ ఏంటి 0 అండ్ నెక్స్ట్ 7.03. చూడండి సేమ్ ఆన్సర్. సో ఇదంతా రాయాలి అంటే ఇదంతా బేసిక్స్ రాని వాళ్ళ కోసం నేను క్లియర్గా రాశాను. బేసిక్స్ ఐడియా ఉన్న వాళ్ళ కోసం షార్ట్ కట్ ఎలా చేస్తాం చూడండి, 703/100 డైరెక్ట్. ఇక్కడ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. 1 centimeter వాల్యూ మీకు ఐడియా ఉంటే 1/100 అంటే 703/100 అంటే ఏంటి, సో పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. సో వితౌట్ సాల్వింగ్ ఆల్ దిస్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ కన్వర్ట్ 100 liters into milliliters. చూడండి మనకి అవర్స్ నుంచి మినిట్స్ అలాగే సెకండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏమో అలా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, మీటర్ నుంచి సెంటీమీటర్ పైన, నెక్స్ట్ ఏంటి మీటర్ అలాగే మిల్లీమీటర్ పైన. ఈ కన్వర్షన్స్ అనేది ఐడియా ఉండాలి, ఉంటేనే మనం క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ 1 liter ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీలీటర్స్ చెప్పండి. ఫస్ట్ ఈ మినిమం అనేది ఐడియా ఉండాలి. ఫస్ట్ 1 liter వాల్యూ తెలిస్తేనే కదా మీరు 100 లీటర్స్లో ఫైండ్ అవుట్ చేసేది. చూడండి 1000 milliliters. చూడండి చాలామంది కన్వర్షన్స్ బై హార్ట్ చేస్తారు. బై హార్ట్ చేయడం వల్ల పర్మనెంట్గా మీ మైండ్లో గుర్తుండవు. మ్యాథ్స్ అనేది బట్టి సబ్జెక్ట్ కాదు. మ్యాథ్స్ లాజిక్స్ అర్థమైతే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు, అర్థం కాకపోతే దాని అంత టఫ్ సబ్జెక్టే ఉండదు అనమాట. చాలా ఈజీ సబ్జెక్ట్ అంటే మ్యాథ్సే నాకు తెలిసి అయితే. ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ 1000 ఎందుకు రాయాలి, 100 ml రాయొచ్చు కదా, అవునా? కెన్ ఐ రైట్ 100 ml హియర్? ఎస్. చూడండి చాలామంది తెలియక ఎస్ అంటారు, బట్ వీ కెనాట్ రైట్ 100. వై దిస్ ఈజ్ రాంగ్ మీన్స్ చూడండి అసలు దీన్ని 1000 ఎందుకు రాయాలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి చాలామంది బట్టి పడుతూ ఉంటారు. 1000 ఇంటూ మ్యాథ్స్లో ఏంటి అంటే ప్రతి దానికి మీనింగ్ తెలియాలి. మీనింగ్ తెలిస్తేనే చాలా ఈజీ సబ్జెక్ట్, లేకపోతే చాలా టఫ్. చూడండి మిల్లీ కదా, ఏమంటే మిల్లీ మీనింగ్ ఏంటి, 10⁻³ అంటే ఏంటి 1/1000 liters. చూడండి ఈ రెండు క్యాన్సిల్ చేసి నాకు ఏమొచ్చింది 1 liter. చూడండి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చేలాగా మనం వాల్యూస్ అనేది రాస్తామన్నమాట. చూడండి మీరు కావాలి అంటే 1 meter ఈక్వల్ టు 100 centimeters అని అంటాం, అవునా? ఇక్కడ 100 ఎందుకు రాయాలి, 10 రాయొచ్చు కదా. చాలా మందికి డౌట్స్, 100 10 1/100 అసలు ఏంటో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకంటే వాళ్ళంతా బట్టి పడతారు కాబట్టి. నేను ఈజీగా చెప్తా చూడండి. 1 meter ఈక్వల్ టు 100 ఇంటూ సెంటీ మీనింగ్ ఏంటి, సెంటీ అంటే 10⁻², అవునా? 10⁻². 10⁻² అంటే ఎలా రాస్తాము, 1/100 కాబట్టి ఇక్కడ 1/100 రాస్తున్నాను. సెంటీ ప్లేస్లో 1/100 రాస్తున్నాను. సెంటీ పోతే రిమైనింగ్ ఏంటి మీటరే కదా. ఈ 100 క్యాన్సిల్ అయిపోతే సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది కదా. 1 meter ఈక్వల్ టు 1 meter. సో ఇలా వచ్చేలాగా చూసుకొని మనం వాల్యూస్ అనేది ఇస్తాం, అంతే తప్ప మ్యాథ్స్ని ఇష్టం వచ్చినట్టు మీరు బై హార్ట్ చేయకండి. నెక్స్ట్ అలాగే 1 kilometer ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అంటారు, అంటే 1000 meters అని చెప్తారు చాలామంది. 1000 ఎందుకు వచ్చింది, కే వాల్యూ ఎంత అంటే 1000, మిల్లీ అంటేనేమో 10⁻1/1000, కే అంటేనేమో 1000, నెక్స్ట్ మిల్లీ అంటే 1/1000, నెక్స్ట్ సెంటీ అంటేనేమో 1/100. ఇవి బేసిక్స్ అనమాట. బేసిక్స్ తెలుస్తుంటేనే మనం ఈ కన్వర్షన్స్ ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, సో కమింగ్ టు ది క్వశ్చన్, దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. 100 liters ఈక్వల్ టు డాష్ మీటర్. సో 1 literకి 1000 అయినప్పుడు 100 litersకి ఏమవుతుంది, 100 into 1000, అంతే కదా. దట్ ఈస్ 1 lakh. సో వాట్ ఈస్ ద ఆన్సర్, థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ రకంగా కన్వర్షన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. మీకు మ్యాథ్స్ బేసిక్స్ ఇప్పటివరకు కాకుండా పర్లేదు. సో నేను మ్యాథ్స్ బేసిక్స్ పైన అలాగే టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఫ్రీ వర్క్షాప్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే.